హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే కంది పొడి అన్నమాట. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఈవెన్ రైస్లోకి కూడా నెయ్యి వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుంది అంటే స్టార్టింగ్లో ఓ 2 ముద్దలు తిన్నామనుకోండి, ఆహాహా ఆ టేస్టే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ప్యాన్ పెట్టాను, కొంచెం హీట్ అయిందనమాట. ఇక్కడ నేను 1 కప్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఏంటి అంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఇది మనకు 7 మినిట్స్ అలా పడుతుందన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాగా 7 to 8 మినిట్స్ పడుతుంది మనకి. మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది, మనకు టేస్ట్ బాగోదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు శనగపప్పు. మీరు క్వాంటిటీ చూసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు శనగపప్పు. ఇది మనకు 4 to 5 మినిట్స్ పడుతుందన్నమాట. మనం ఫ్రై చేయడం మాత్రం ఆయిల్ ఏం వేయట్లేదండి. ప్లస్ ఒకటి లో ఫ్లేమ్లో చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు పెసరపప్పు అండి. సో ఇది కూడా అలాగే చిన్న మంట మీదనే మనం రోస్ట్ చేయాలి. అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో అది వేగాక మనకి 1 టీ స్పూన్ జీలకర్ర అండి. ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి నేను అదే పప్పులో వేసేసి చివరన వేసాను అనమాట. ఇది పక్కకు తీసేసి మనము నెక్స్ట్ వచ్చేసి ఒక 10-15 ఎండుమిరపకాయలు అనమాట. ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేయించాము అంటే ఫ్రై చేస్తే కొంచెం వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. మనం మిరపకాయలను కూడా మాడగొట్టకూడదు. సో అలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇది మొత్తం కూల్ అవ్వాలండి, ఎందుకంటే ఫైన్ పౌడర్ కావాలి మనకి. సో అందుకని నేను ఇక్కడ చిన్న జార్ తీసుకున్నాను అనమాట. 2 టైమ్స్ పట్టినా పర్లేదని. మీకు మీడియం జారు ఫైన్ పౌడర్ అవుద్ది అనుకుంటే దాంట్లోనే వేసేయండి. సో ఇక్కడైతే నేను చిన్న మసాలా జార్లో వేసాను. ముందు కొంచెం మిరపకాయలని కొంచెం మెదిపామంటే ఒక్కసారి అలా మిక్సీ పట్టాను. చూడండి, ఇక్కడ నేను ఏంటంటే ఆ పప్పు అనేది హాఫ్ వేసి పడుతున్నాను అనమాట. ఎందుకంటే జార్ చిన్నగా ఉంది కాబట్టి. మీరు మిడిల్ జార్ కనుక తీసుకుంటే మొత్తం వేసేయచ్చు. ఎంత ఫైన్ పౌడర్ లాగా అయితే అంత బాగుంటుందన్నమాట మనకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పట్టాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి 1/2 టీ స్పూన్ ఉప్పు అండి. సో మిగతా 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను అది పట్టినప్పుడు వేస్తాను అనమాట. సో అది పట్టేశాను ఫ్రెండ్స్. సెకండ్ది కూడా పట్టేశాను. దాంట్లో 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అనమాట, సెకండ్ టైం పట్టిన దాంట్లో. సో అదంతా ఒకసారి మనం కలిపామా అంటే ఇదిగో ఇలా మన కంది పొడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. అక్కడ కరెంటు పోయింది, సో కలర్ అందుకే అలా అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది మన ఎంతో టేస్టీగా ఉండే కంది పొడి అనమాట. ఇడ్లీ దోశ రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తిన్నామంటే అద్భుత సూపర్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.